ఏంటి? నీకు అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా? వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుంది? అసలు వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఏమన్నా ప్రాబ్లమా? వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఏమేమొస్తాయి? ఇవన్నీ ఇప్పుడు ఈరోజు చూద్దాము. హాయ్! నేను మీ డాక్టర్ జితేష్ చౌదరి మాట్లాడుతున్నాను. ఈరోజు మన టాపిక్ వైటమిన్ డి డెఫిషియన్సీ. వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా మందిలో ఉంటుందండి. ఇప్పుడు ఉండే జనరేషన్ ఏంటి అంటే, మనం ఎవ్వరము బయటికెళ్ళి పనులు చేయట్లేదు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మనం ఇంట్లోనే ఉంటున్నాము. ఏసీల్లోనే ఉంటున్నాము. సో, ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది మోస్ట్ కామన్‌గా వస్తుంది. ఎందుకంటే, మనకి సన్ ఎక్స్‌పోజర్ లేదు గాబట్టి. సో, సన్ ఎక్స్‌పోజర్ మనకి సరిగ్గా లేదు. ప్లస్ సన్ ఎక్స్‌పోజర్ రాకుండా మనమంతా క్లాతింగ్ అంతా ఉంది గాబట్టి, మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది మోస్ట్ కామన్‌గా ఉంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి ఏమవుతదంటే ఆహ్, ఈ ఎముకలనేటివి చాలా పలచబడిపోతాయన్నమాట. సో, పలసబడిపోవడం వల్ల మనకు దీర్ఘకాలికంగా ఒళ్ళు నొప్పులు, తర్వాత నడుము నొప్పి, తర్వాత మెడలు తొందరగా అరిగిపోవడం, అట్లా చాలా రకాల ఇబ్బందులున్నాయి ఫ్రెండ్స్. వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్‌గా ఉంది. మన ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ కామన్. ఎందుకంటే బ్లాక్ స్కిన్ కొంచెం ఉండే అది సన్ ఎక్స్‌పోజర్ ఉన్నా గాని పెద్ద పని చేయదనమాట. సో, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చాలా ఇబ్బందులుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆహ్, మానసిక వ్యాధులు గూడా కొంచెం వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల లింక్ ఉన్నాయి అని జెప్పి కొత్త స్టడీస్ గూడా ఉన్నాయన్నమాట. సో, ఏం జేస్తారంటే ప్రతి ఒక్కరు వైటమిన్ డి డెఫిషియన్సీ వైటమిన్ డి లెవెల్ చెక్ జేసుకోవడం బెస్ట్ అన్నమాట. తర్వాత వైటమిన్ డి లెవెల్ చెక్ జేసుకొని అందరూ దానికి తగినట్టు వైటమిన్ డి వాడుకుంటే చాలా వరకు రిలీఫ్ ఉంది. సో, అందరూ వైటమిన్ డి డెఫిషియన్సీ చెక్ జేసుకోవడం మంచిదనమాట. సో, ఇదనమాట వైటమిన్ డి యొక్క ఇంపార్టెన్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.